సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది ఒక పద్ధతి ప్రకారం అదే ఫోకస్ పెట్టుకుని మార్నింగ్ నుంచి నైట్ వరకు, పొద్దు నుంచి నైట్ వరకు కంటిన్యూస్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు నేను కూడా రోజు చదవాల్సిందే. ఉదాహరణకి రేపు FCRA బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. FCRA బిల్లు, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్. సో దాని మీద మనం ఏ విధంగా చేస్తాం, FCRA అది ఏంటి, ఎందుకు మరి ఆ బిల్ తీసుకొస్తున్నారు, ఇలా ప్రతి అంశం మనం చూసుకోవాలన్నమాట. ఉదాహరణకి కిరణ్ రిజ్జు మీట్స్ రాహుల్ ఇన్ ఎ బిడ్ టు ఎండ్ పార్లమెంట్ లాక్జామ్. Okay, Parliamentary Affairs Minister Kiran Rijiju met leader of opposition in Lok Sabha Rahul Gandhi in an effort to break the deadlock in the Parliament with respect to two proposed bills. One is delimitation bill, second is FCRA bill. ఇది చాలా ఇంపార్టెంట్. తెలుసు కదా డీలిమిటేషన్ బిల్ అంటే ఏంటో. మన నియోజకవర్గాల పునర్విభజన, మన కాన్స్టిట్యున్సీస్ అన్ని రీఆర్గనైజ్ చేసి లోక్సభ సీట్లు పెంచే విధంగా ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. దాన్నే డీలిమిటేషన్ అంటాం. రెండోది ఏంటి అంటే FCRA, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ అనమాట. ఇలా ప్రతిదీ ఏం జరుగుతుంది మన చుట్టూ అనేది చూడండి. షేక్ హసీనా, నాకు ఏదైతే అయింది నేను బంగ్లాదేశ్ తిరిగి వెళ్ళిపోతాను. మీకు తెలుసు కదా, బంగ్లాదేశ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా, ఆవిడ ఇండియాలో ఉంటుంది లాస్ట్ 2 years నుంచి. దాదాపు 2 years అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏమంటుందంటే, నన్ను చంపారు నేను వెళ్తాను, నన్ను చంపారు నేను బంగ్లాదేశ్కి వెళ్తానని. ఇలా ప్రతి విషయం, ఎవ్రీథింగ్, ప్రతి విషయం దీనిలో మనం నీట్గా న్యూస్ పేపర్ చదవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 50% ఆఫ్ ద వర్క్ న్యూస్ పేపర్తో అయిపోతుంది. 50% మన న్యూస్ పేపర్ బాగా చదివితే అయిపోద్ది అనమాట. అలానే బేసిక్ సబ్జెక్ట్ అంటే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా రకరకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇలా రకరకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనం ప్రాపర్గా చదువుకోవాలి. ఇప్పుడు పాలిటీ అనుకోండి, ఫండమెంటల్ రైట్స్ చూసుకోవాలి, బాగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ చూసుకోవాలి, పార్లమెంటరీ సిస్టమ్ చూసుకోవాలి. హిస్టరీ అనుకోండి, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. ఎకానమీ అనుకోండి, ఇండియన్ ఎకానమీ, వరల్డ్ ఎకానమీ. సైన్స్ అండ్ టెక్నాలజీ, మీరు చూసారు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇప్పుడు రాకెట్ సైన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే స్పేస్ టెక్నాలజీ మీద చాలా బాగా చూసుకోవాలి. ఇట్లా ప్రతిరోజు మనం కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సివిల్ సర్వీసెస్లో ఓవర్ నైట్ చేంజ్ రాదు, ఇంక్రిమెంటల్ చేంజ్ వస్తాయి. అంటే రోజు కొంత వాల్యూ ఎడిషన్, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలన్నమాట. దాన్నే ఇంక్రిమెంటల్ చేంజ్ అంటారనమాట. సో దీని మీద ఫోకస్ పెట్టండి. రోజు నేనేం వాల్యూ ఎడిషన్ చేశానని. అండ్ రెండోది, మనం ఎన్ని టార్గెట్స్ పెట్టుకుని అన్నీ అవ్వవు ఒక రోజులో, కాబట్టి దానికి డిసప్పాయింట్ అవ్వకండి. మనం 100% పర్ఫెక్ట్గా చదివామా లేదా, మనం 100% పర్ఫెక్ట్గా చేసామా లేదా, మనం 100% పర్ఫెక్ట్గా చదివామా లేదా, మనం 100% పర్ఫెక్ట్గా ఫాలోఅప్ చేసుకున్నాం లేదా, అంతవరకే. అండ్ ఇక్కడ మీ అందరికీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను, ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్. మనం అనుకునే టార్గెట్ 100% అయితే మనం ఒకసారి 50%, 30% కూడా రీచ్ అవ్వం. కానీ మన డేని మనం క్వాలిటీగా వాడామా లేదా, మన డేని మనం క్వాలిటీగా యూటిలైజ్ చేసామా లేదా, మనం ప్రాపర్గా ముందుకెళ్ళామా లేదా, అదే చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. దాంతోపాటు CSBS అకాడమీలో రెగ్యులర్గా ఎవ్రీ వీక్ 6 రోజులు ఈ కరెంట్ అఫైర్స్ ఇస్తారు. ఎవ్రీ వీక్ ఎవ్రీ డే కరెంట్ అఫైర్స్ చేతికి వస్తాయి. వాటిని మనం ఫాలో అయ్యామా లేదా, వాటిని మనం చూసుకున్నామా లేదా. ఓకే, సో ఎవ్రీ వీక్ మనం ఎవ్రీ డే చూసుకోవడం, ఎవ్రీ వీక్ ఒకసారి రివిజన్ చేసుకోవడం, ఇవి చేయాలన్నమాట. దాంతోపాటు వీటన్నిటితో పాటు నేను వీడియోస్ చెప్తుంటా కదా, అవి కూడా వినాలి. క్లాసెస్ వినాలి, నా వీడియోస్ వినాలి, కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి. క్లాసెస్లో సబ్జెక్ట్స్ అన్ని నీట్గా నోట్స్ చేసుకోవాలి. టీచర్స్ చెప్పినవి టెస్ట్లకు అటెండ్ అవ్వాలి. ఓకే, ఒక 1 or 2 months తర్వాత ఎక్కువ టెస్ట్లు పెడతారు. ఫస్ట్లో కొంచెం లైట్గా. ఇక్కడ ఎంతమంది ఫస్ట్ టైం కోచింగ్ వచ్చారు? ఫస్ట్ టైం
మీకు 3 రూల్స్ చెప్తాను. రూల్ నెంబర్ 1, మీరు ఏదైతే గ్రాడ్యుయేషన్ చేశారో, ఏదైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారో దానికి సంబంధించి మీ ఏదైతే ఆప్షన్ తీసుకోవాలనుకుంటున్నారో లేదా దానికి సంబంధించి డిస్టెన్స్లో ఒక పీజీ కట్టండి, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ కానీ ఇలాంటివన్నీ. ఇది రూల్ నెంబర్ 1. ఖచ్చితంగా అందరూ అకాడమిక్స్ ఆపొద్దు. మీరు ఏదైతే చదువుతున్నారో దాన్ని ఆపొద్దు. ఎందుకంటే సివిల్స్ పాస్ అవడానికి కనీసం 2 నుంచి 3 సంవత్సరాలు పట్టుద్ది. ఈ 2 నుంచి 3 సంవత్సరాలు పట్టినప్పుడు ఏమవుతుంది, 2 to 3 years పట్టినప్పుడు మధ్యలో గ్యాప్ చాలా కనిపిస్తుంది అనమాట. డిస్టెన్స్ మోడ్లో కంటిన్యూ చేసుకుంటా ఉండండి. పీజీ చేయండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయండి, లేదా ఏదైనా హ్యూమన్ రైట్స్ అలాంటి వాటిలో డిప్లొమా చేయండి, లేదా పబ్లిక్ పాలసీ నేర్చుకోండి. సంథింగ్ మీరు అకాడమిక్స్ కంటిన్యూ అవ్వాలి. ఇది రూల్ నెంబర్ 1. మళ్ళీ చెప్పను, ఇది రూల్ నెంబర్ 1. ఏం చెప్పాను, మీరు ఏ గ్రాడ్యుయేషన్ చేసినా, ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా ఒక 2 years పాటు ఇంకొక పీజీ చేయండి డిస్టెన్స్ మోడ్లో. ఎగ్జామ్ వెళ్ళి రాసుకొచ్చుకోండి అంతే. రూల్ నెంబర్ 2, మీకు ఎలిజిబిలిటీ ఉన్న అన్ని పరీక్షలకి అప్లై చేయండి. నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నా, ఓన్లీ ఐఏఎస్ ఎగ్జామే రాస్తాను కాదు, మిగతా జాబ్స్ చేయమంట్లా, కానీ ఎగ్జామ్కి అపియర్ అవ్వండి. రీజన్ ఏంటి తెలుసా? రీజన్ తెలియాలి. మీకు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళటం, కాంపిటీషన్ ఫేస్ చేయటం, ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్, తర్వాత ఒక చిన్న ఎగ్జామ్కి ఎంతమంది అప్లై చేస్తారో ఆ ప్యాటర్న్ తెలుసుకోవటం, నెగిటివ్ మార్కింగ్, ఇట్లా చాలా అలవాటు అవుతాయి. నేను కూడా నాకు ఈ కండిషన్ ఉన్నా నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు 2 years పాటు అన్ని ఎగ్జామ్స్కి అప్లై చేస్తాను. అన్నిటికి వెళ్ళా సెంటర్కి. ఆ సెంటర్ ఎంత కష్టం ఉన్నా, పైన ఉన్నా, ఎక్కడున్నా సరే వెళ్ళేదాన్ని. రీజన్ ఏంటంటే అలవాటు అవ్వాలి ఎగ్జామ్. ఓకే, అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, లేదా ఎస్ఐ జాబ్ కావచ్చు, లేదా పక్క స్టేట్లో ఎగ్జామ్ కావచ్చు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ కావచ్చు. వీలైనన్ని ఎగ్జామ్స్ రాయండి. ఆ జాబ్ చేయమని కాదు, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ జాబ్ ఖచ్చితంగా చేయమని కాదు, దానికి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో రూల్ నెంబర్ 1 ఏంటి, ఒక పీజీ చేయాలి. ఈ 2 సంవత్సరాల పాటు సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ అకాడమిక్స్ ఆపద్దు. రూల్ నెంబర్ 2 ఏంటి, అది బ్యాంక్ ఎగ్జామ్ కావచ్చు, కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, గ్రూప్ 1 ఎగ్జామ్ కావచ్చు, మీకు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఎగ్జామ్కి అప్లై చేయండి. రూల్ నెంబర్ 3, ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్, సివిల్స్ ఎగ్జామ్లో ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో దానిలో చాలా కన్సిస్టెన్సీ అవసరం. ఒక నెల బాగా చదువుతా, ఒక నెల బ్రేక్ తీసుకుంటా, ఇంకో నెల బాగా చదువుతా, ఇంకో నెల బ్రేక్ తీసుకుంటే 10 ఏళ్ళైనా అవదు ఇది. దీనిలో మేజర్ థింగ్ కన్సిస్టెంట్గా చేయాలి ఒక పని. అంటే ఒకరోజు 5 గంటలు చదవచ్చు, ఒకరోజు 10 గంటలు చదవచ్చు, కానీ రోజు చదవాలి. అండ్ చాలా మంది చదువు అనుకుంటే ఏమనుకుంటారు తెలుసా, చదువు అంటే పుస్తకం ముందు పెట్టి ఇలా బట్టే చదువు అనుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. క్లాస్ వింటాం చదివే. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక మాట చెప్పా, పార్లమెంట్లో రేపు ఒక బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు, FCRE అని. అది కూడా చదివే, మీరు వినేసారు అది. ఇంకా ఫస్ట్ రీడింగ్ ఆర్ ఫస్ట్ లిజనింగ్ షుడ్ బి ద బెస్ట్ రీడింగ్ ఆర్ బెస్ట్ లిజనింగ్. ఓకే, సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. కన్సిస్టెంట్గా ఉండండి. 2 ఏళ్ల పాటు ఖచ్చితంగా జాబ్ కొడతారు, పెద్ద జాబ్. ఈ ఫీల్డ్లో ఎక్కువ మంది ఫెయిల్ అవ్వడానికి కారణం, వచ్చినప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటారు, తర్వాత ఆ ఉత్సాహం చూపించరు. ఓ 10 రోజుల తర్వాత స్లో డౌన్ అవుద్ది, తర్వాత ఎవరో ఒకరు డైవర్ట్ చేస్తారు, అబ్బా ఇది మన వల్ల వద్దా ఇంత పెద్ద పరీక్ష అని. గంటలు ఫోన్ మాట్లాడటం, గంటలు సినిమాలు చూడటం ఎవ్రీడే, వీటి వల్ల డ్యామేజ్ అవుద్ది బ్రెయిన్. ఇవి పక్కన పెట్టి ఫోకస్ ఎక్కువ దీని మీద ఉంటే అవుతుంది. ఈ రోజు కూడా, ఈ క్షణంలో కూడా నేను వర్క్ మోడ్లోనే ఉంటాను. 20 సంవత్సరాల నుంచి అవుతున్నాను, ఇంకా వర్క్ మోడ్లోనే ఉంటాను. లేకపోతే కనుక మైండ్ డైవర్ట్ అయిపోద్ది. మైండ్ చాలా ఎక్కువ డైవర్ట్ అవుతుంది. కాబట్టి మీరు మైండ్ కంట్రోల్ పెట్టుకోండి, సిస్టమ్ కంట్రోల్ పెట్టుకోండి. ఓకేనా, అర్థమైంది కదా? సో టు డూ లిస్ట్లో ఫస్ట్ ఏంటి, పీజీ చేయటం. సెకండ్ ఏంటి, ఎలిజిబిలిటీ ఉన్న అన్ని ఎగ్జామ్స్ రాయటం. థర్డ్ ఏంటి, కన్సిస్టెంట్గా ఉంటాం. ఈ 3 చేస్తే 2-3 సంవత్సరాల్లో మీరే ఆఫీసర్లు. కన్సిస్టెంట్గా ఉండమంటే డైవర్షన్స్ లేకపోవడం, టైం మేనేజ్ చేసుకోవడం, చెప్పుడు మాటలు వినకపోవడం, మీ పైన మీకు నమ్మకం ఉంటాం. ఒక్కోసారి మన మీద క్వశ్చన్ వస్తుంది, మన వల్ల ఇద్దని మనకు మనం చెప్పుకోగలగటం. ఇవన్నీ అయితే 80% మీరు టాప్లోకి వెళ్ళిపోతారు. ఐ క్లియర్? సో మీకు సపోర్ట్ ఇవ్వడానికి ఎంటైర్ CSB ఉంది. ఓకే, మీకు ఏ డౌట్ వచ్చినా డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్ ఉంది కదా, ఫస్ట్ ఫ్లోర్
ఇదే బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ ఉంది కదా, అక్కడ సబ్జెక్ట్ టీచర్స్ మార్నింగ్ 8 o'clock 9 o'clock నుంచి నైట్ 7 వరకు అవైలబుల్గా ఉంటారు. మెంటర్స్ 2-3 ఉంటారు మీకోసం. టీచర్స్ ఉంటారు, మెంటర్స్ ఉంటారు. డైరెక్ట్గా వచ్చి అడగచ్చు. కావాలంటే ఇప్పుడు వెళ్ళి కూడా టెస్ట్ చేసుకోండి. మీరు ర్యాండమ్గా ఎప్పుడు వెళ్ళారా ఫస్ట్ ఫ్లోర్ అడ్మిషన్ తీసుకున్న ప్లేస్, అక్కడ ఎప్పుడు వెళ్ళినా మీకోసం అవైలబుల్గానే ఉంటారు. ఇక్కడ ఎవరు నాకు ఈ డౌట్ ఉంది లేదా నాకు ఈ కష్టం ఉంది అంటే నో మీరు వెళ్ళిపోండి అంటారు. ఓకే, అది రాంగ్. మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి. వెళ్ళి ఏ సబ్జెక్ట్ టీచర్ అడినా సార్ హిస్టరీలో ఈ టాపిక్ డౌట్, ఎకానమీలో టాపిక్ డౌట్, ఐఆర్లో డౌట్ అంటే మీకు ఇమీడియట్గా ఆన్సర్ చెప్తారు. ఆ ఫెసిలిటీ సిఎస్బిలో ఉంది. 3rd ఫ్లోర్లో మధ్యాహ్నం 1 తర్వాత మెంటర్స్ ఉంటారు, మీరు వెళ్ళి కలవచ్చు. ఓకే, మీకు ఎప్పుడైనా కూర్చొని చదువుకోవాలనిపించినా 3rd ఫ్లోర్లో కూర్చొని చదువుకోవచ్చు. 3rd ఫ్లోర్లో కూర్చొని చదువుకోవచ్చు, డౌట్స్ అడగవచ్చు. ఇది మీ ఇల్లే. కన్సిడర్ సిఎస్బి యాజ్ ఎవర్ హోమ్. మీ ఫ్యామిలీ ఇల్లు ఎలా ఉంటుందో అంత పర్ఫెక్ట్గా ఉండండి. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? ఆల్ ది బెస్ట్. అయితే ఈ రూల్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.